దేవానికి సమయంలో ప్రభా నీ యొక్క పరిశుద్ధమైనటువంటి వివాహం దేవా చేర్చబడినటువంటి పరిస్థితులను జ్ఞాపకం చేసుకునండి. దేవా ప్రతి ఒక్కరు కూడా తండ్రి మీ యొక్క పరిశుద్ధమైన ఆశీర్వాదాల కొరకు దేవా యొక్క నూతనంగా జతపరచబడబోతున్నటువంటి దేవా కుమార్తెల గురించి వచ్చినట్టుగా మీ యొక్క సహవాసం వారికి దయచేసి ఆశీర్వాదాల మెండుగా మీకు అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట వేడుకొనుచున్నాము తండ్రి. క్రీస్తునుడి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడే ఒక వివాహ వ్యవస్థను స్థాపించాడు కాబట్టి దీనిని మరి దేవుడి చేత ఏర్పరచబడిన కార్యముగా మనందరం కూడా గమనించుకొని దాని ప్రకారంగా మరి దీనిని ఘనముగా మరి మనందరం కూడా ఎంచుకుంటూ ఉన్నాం. చూడండి, దేవుడు మరి మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో మొత్తముగా 1260 వాగ్దానాలు ఇచ్చాడు. ఈ వాగ్దానాలు అన్నింటినీ కూడా మనకు ఇచ్చాడు. కానీ మనము దీన్ని పొందుకోవడానికి ఒక నిబంధనను మనకందరికీ కూడా ఏర్పాటు చేశాడు. ఆ నిబంధనలో మనము ప్రవేశించడానికి ముందుగా ఈ యొక్క వివాహ బంధాన్ని గురించి మనందరం కూడా కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. అయితే చూడండి, కీర్తన గ్రంథము 37వ అధ్యాయంలో మరి దేవుని యొక్క పరిశుద్ధ నామములో నూతనముగా గృహస్థ జీవనంలో అయినా వివాహ జీవితంలోనికి ప్రవేశించినటువంటి ప్రతి ఒక్కరు అయినా కానీ ఏ విధంగా మరి జీవించాలి అనేటువంటి విషయాలను కీర్తనకారుడు దేవుని యొక్క నామములో చాలా చక్కగా ఇక్కడ రాస్తూ ఉన్నారు. కీర్తన గ్రంథము 37వ అధ్యాయంలో ఒకసారి చూడండి, 37వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు మనందరికీ కూడా ఒక ఆదేశాన్ని ఇస్తూ ఉన్నారు. ఆ యొక్క ఆదేశం ఏంటంటే అనుదినము కూడా దేవునిలో ఆనందించుడి అని మాట్లాడుతున్నారు. అంటే ఎవరైతే ఈ యొక్క వివాహ జీవితంలో స్థిరపరచబడి ఉన్నారో వారందరూ కూడా ముందుగా ఏ విధంగా ఉండాలి అంటే అనుదినము కూడా దేవునికి ప్రార్థన చేయొచ్చు, దేవుని యొక్క నామమును ఆరాధిస్తూ దేవుని యొక్క పరిశుద్ధ నామంలో మాత్రమే ఆనందించాలని కీర్తనకారుడు చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత చూడండి, 37వ అధ్యాయము 5వ వచనంలోనే మరి ఒక మాటను కూడా మనము చూస్తూ ఉన్నాం. మీ మార్గంలో అన్నిటినీ కూడా దేవునికి అప్పగించాలని చెప్తూ ఉన్నారు. పిల్లగా చూడండి, ఎప్పుడైతే మనం మన యొక్క మార్గాలను దేవునికి అప్పగిస్తామో అప్పుడు మన యొక్క మార్గాల్లో ఏమి అడ్డంకులు వచ్చినా, మన జీవిత మార్గాలలో ఎలాంటి ఉపద్రవం ఎదురైనా కానీ దానిని తట్టుకునే శక్తిని, దానిని ఎదుర్కొనే ధైర్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించడానికి సిద్ధ మనస్సు కలిగి ఉన్నాడు. తర్వాత 37వ అధ్యాయం 7వ వచనం కనుక చూస్తే మీరందరూ కూడా దేవుని కొరకు సహనంతో కనిపించుకోవాలి అని మనం చూస్తున్నాం. చూడండి, క్రైస్తవ జీవితంలో సహనము అనేది ఒక పరీక్ష. అయితే ఎవరైతే ఈ యొక్క సహనంతో మాత్రమే ఎదురు చూస్తూ ఉంటారో వారికి మాత్రమే పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి బహుమానాలు కలిగినట్లుగా మనందరము కూడా జాగ్రత్తగా చూస్తూ ఉంటాం. తర్వాత చూడండి, 37వ అధ్యాయం 16వ వచనం కనుక మనం చూస్తే మీరందరూ కూడా ఎలా ఉండాలంటే మీకు ఇచ్చిన దానిలోనే దేవుడు మీకు సమృద్ధిని ఇస్తాడని నమ్మాలని మాట్లాడుతున్నారు కీర్తనకారుడు. అంటే మనకున్న దానిలోనే దేవుడు మనకి ఇస్తాడని, దానిలోనే మనకు సమృద్ధిగా దీవెనలు మనకు దయచేస్తాడని మనందరం కూడా ఆలోచన చేయాలి. ఎప్పుడైతే మనం దేవుని యొక్క నామమును ఆరాధిస్తూ ఆనందిస్తూ మన మార్గాలను మరి మన యొక్క మార్గాలను దేవునికి అప్పగించుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధమైన నామం కొరకు ఎదురు చూస్తూ ఉంటామో అప్పుడు దేవుడు మనందరికీ కూడా ఇచ్చేటువంటి గొప్ప అద్వితీయమైనటువంటి ఆహ్వానం ఏమిటంటే ఒక సమృద్ధికరమైనటువంటి జీవితాన్ని దేవుడు మనందరూ కూడా అనుగ్రహించబోతున్నాడు. తర్వాత 37వ అధ్యాయం 21వ వచనం చూస్తే మీరందరూ కూడా దాతృత్వము కలిగి ఉండాలి అని మాట్లాడుతున్నారు. దాతృత్వం అంటే పైన వచనంలో మనం చెప్పుకున్న 37:16లో ఉన్న దానిలోనే దేవుడు మీకు సమృద్ధిని ఇస్తాడని మనం నమ్మాలి. ఎప్పుడైతే దానిని మనం నమ్ముతామో ఆ విధంగా దేవుడు మనకు సమృద్ధిని ఇస్తాడు. కాబట్టి ఆ సమృద్ధిలో నుంచి మాత్రమే మనందరము కూడా చూడండి దాతృత్వం కలిగి ఉండాలి అని మనం గమనిస్తూ ఉన్నాం. తర్వాత 23వ వచనం కనుక ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మిమ్మల్ని ఆయన నడిపించడానికి అనుమతించ
మార్గంలో మనం నడవడం కాదు కానీ మనల్ని నడిపించేటట్లుగా మన యొక్క జీవితాలను దేవునికి సమర్పణ చేసుకోవాలి. మరి ఈ విధంగా మనం ఎప్పుడైతే దేవునికి మన యొక్క మార్గాలను జీవితాలను మన యొక్క ప్రతి ఒక్క దానిని కూడా దేవునికి సమర్పించుకుంటామో నూతనంగా ప్రవేశించబోతున్నటువంటి గృహస్థ జీవనంలో దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించేవాడిగా ఉంటూ ఉన్నాడు. అదేవిధంగా చూడండి, భార్యాభర్తలకు ఇస్తున్నటువంటి మరి ముఖ్యమైన దేవుని యొక్క నడిపింపు ఏమిటంటే 37వ అధ్యాయం 37వ వచనం చూస్తే మీరందరూ కూడా సమాధానమును కలిగి ఉండాలి అని మనం చూస్తున్నాం. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు కానీ మీరందరూ ఏకాదశిలో సమాధానం కలిగి ఉండాలని ఖచ్చితంగా దేవుడు మనందరినీ కూడా కోరుతూ ఉన్నాడు. చివరిగా కనుక జ్ఞాపకం చేసుకుంటే సామెత గ్రంథము 11వ అధ్యాయం 14వ వచనం కనుక జ్ఞాపకం చేసుకుంటే ముఖ్యంగా దైవజనుల యొక్క సలహాలను తీసుకొని పాటించాలని మనం చూస్తున్నాం. నూతనంగా మరి జతపరచబడవలసినటువంటి ఈ యొక్క కుమారుడు కుమార్తె ఇద్దరు కూడా దేవుని యొక్క నామములో ఆనందిస్తూ దేవుని యొక్క మార్గంలో నడుస్తూ తనకు ఉన్నటువంటి దానిలోనే దేవుడు సమృద్ధినిస్తాడని నమ్ముతూ విశ్వసిస్తూ దేవుని యొక్క నామముల గురించి సహనముతో కనిపించుకుని చూస్తున్నా. దేవుని మాట వినడంతో పాటుగానే మన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారి సలహాలను కూడా పాటిస్తూ దేవుని యొక్క నామంలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్ళాలి. వారి యొక్క జీవితాలను పాటిస్తారు. దేవుడు ఇచ్చినటువంటి 1260 వాగ్దానాలు కూడా వీరి జీవితంలో వీరు పొందుకుంటారు. ఆ విధంగా వీరు పొందుకోవాలని ప్రతి ఒక్కరు హెచ్చరికలను చదువుతున్నాను. ఈ స్త్రీ పురుషులకు పరిశుద్ధ వివాహం చేయటకు దేవుని సముఖమాలను ఈ సంఘం ఎదురు మాకు కూడి ఉన్నాము. వివాహం అనేది దేవుడు తానే నియమించిన ఘనమైన స్థితి ఏమిటి పిలుస్తున్నప్పుడు ఆయన సంఘములు కలగ మరమైన ఐక్యం సూచిస్తున్నది. రైల్లోని కానా వివాహం పిలుస్తు వెళ్ళి వలన అక్కడ చేసిన మొదటి వలన ఆ పరిశుద్ధ స్థితిని అలంకరించాను. మరియు ఇది అందరిలో ఘనముగా ఎంచదగినదని పరిశుద్ధ లేఖనం ఎంచుకుంటున్నది. కాబట్టి ఎవరినో దీనిని ఆలోచన లేకుండాను చులకనగాను ప్రేరించే పలుకును కూర్చునకూడదు. కానీ వివాహం ఏర్పడిన హేతువులను తగినట్టుగా యోచించి భక్తి వినయములతోనూ వివేకంతోనూ సుబుద్ధితోనూ దైవ భయంతోనూ దీన్ని పూనుకోవాలను. ఈ వృత్తి పొందినట్లు పిల్లలు ప్రభు యొక్క భయములను శిక్షయలను తన పరిశుద్ధ నామకు మహిమ కారణంగా ఉంటున్నట్లు వివాహం ఏర్పడినది. రెండవదిగా దేవునిచే నాటబడి స్వాభావికమైన కోరికలను అపేక్షలను పరిశుద్ధపరచబడి యుక్తముగా క్రమపరచబడినట్లు దేవుని వలన ఈ పరిశుద్ధ స్థితికి పిలువబడిన వారు అందులోనే పవిత్రులుగా జీవించినట్లు ఇది ఏర్పడినది. మూడవదిగా సుఖదుఖములలో ఒకరికి ఒకరు తోడుగా సహాయముగాను ఆదరణగా ఉన్నట్లు ఇది ఏర్పడినది. ప్రభువైన దేవుడు చెప్పినది ఏమనగా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వానికి సాధ్యమైన సహాయం వారి వరకు చేయాలనుకున్నాను. ఈ హేతు చేత ఆ పురుషుడు తన పిల్లలను విడిచిపెట్టి తన భార్యను హత్తుకున్నాను. వారిద్దరుగా ఉండక ఏకాశీలముగా ఉంది. కాబట్టి దేవుడు జతపరిచిన దాన్ని మనుషులు వేరు చేయకూడదు. అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మావేశమని చెప్పినది ఏమనగా పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. ఇలారా ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి మరియు పాపకారణం బట్టి గృహస్థ మార్గమందు అనేకమైన కష్టములను శ్రమలను రావలసినను తరుణములైన మన ప్రభువులకు తండ్రి అంత పరిశుద్ధమైనది తనకు హితమైనది ఈ స్థితి అంటూ తన వెలువడి విడనాడక అత్యధిక ఆశీర్వాదములతో ఎల్లప్పుడూ వారికి తోడైయుడును. గుంటూరు జిల్లా కొల్లూరు మండలం శాఖలో కాపురస్తులైన శ్రీ వలపల్ల కనకాంబరము భాగ్యమ గారి తృతీయ కుమారుడు శ్రీ వలపల్ల చంద్రశేఖర్ వయసు 24 సంవత్సరములను గుంటూరు జిల్లా నిలవరం గ్రామ కాపురస్తులైన శ్రీ కర్రీ సాల్మన్ రాజు మేరమ గారి 5వ కుమార్తె కర్రీ సౌభాగ్యవతి కర్రీ ప్రవళిక వయసు 9 సంవత్సరములను 2017 ఫిబ్రవరి నెల 9వ తేదీ గురువారం ఉదయం 11:05 జాతవర్లోని క్రీస్తు ప్రభావం నగరం దేవాలయం నందు పరిశుద్ధ వివాహం జరుపుటకు ప్రజలకి ప్రార్థనాపూర్వకంగా నిర్ణయించబడను. కావున దీని రాజుగా
వెంటనే మీరు మౌనంగా ఉండవలసినదే. మీరందరూ కూడా ఈ యొక్క వివాహాలకు సమర్థిస్తూ ఇప్పుడు పైకెత్తవలసిందిగా మనం చేస్తున్నాం. చాలా చిన్నగా దేవుడు ఇచ్చాడు. సంతోషం కూడా మరి ఈ యొక్క సమర్థన తెలియజేసినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. వివాహము చేసుకొనుటకు దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? ధరించి గణపరిచి సుఖ దుఃఖములను సంరక్షించి మీరిద్దరూ బ్రతికినంత కాలము ఇతరులు ఎవరి ఆశింపగా ఈమెతోనే కావచ్చు చేదువా? ప్రవాళికను నీవు ఈ పురుషుని భర్తగా స్వీకరించి దేవుని నియమము చొప్పున పరిశుద్ధ గృహస్థ జీవన మార్గమందు జీవించదవా? గణపరిచి సుఖ దుఃఖములను సంరక్షించి మీరిద్దరూ బ్రతికినంత కాలము ఇతరులను ఎవరిని ఆశింపగా ఈయనతోనే కాపురము చేదువా? మంచిది. మరి పెళ్లి కుమారుని యొక్క తండ్రి ఇద్దరు విషయం అంటే చూసుకోండి. అదే అంతే ఉంది తగ్గించేది బాగా తగ్గించారు స్వీకరించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉండునని ప్రమాణము చేయుచున్నాను. ప్రవల్లికాని నేను చంద్రశేఖర నిన్ను నా భర్తనుగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని ప్రమాణము చేయుచున్నాను. ఈ సమయంలో తండ్రి ఓకే అవసరం మార్చుకోవద్దా? ఈ మంగళ సూత్రమును అంగీకరించు. అయిపోయింది. ఒక్క నిమిషం